ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన శక్తిమంతుడైన యేసు ప్రభు వారి పేరట మనపూర్వకముగా వందనాలు. మనుషులు అందంగా కనపడాలని అలంకరించుకుంటారు, మేకప్ వేసుకుంటారు, ఎదుటి వాళ్ళని మెప్పించడానికి. దేవుని ముందు అలంకరించుకొని నిలబడాలంటే ఆ అలంకరణ ఎలాగుండాలో లేఖనాల్లో నుంచి ధ్యానించుకుందాము. మొదటిగా ఆ అలంకరణకి ముఖ్యమైనటువంటి ఒక మాట ఏమిటంటే, అలంకరణకి సంబంధించి దేవుని ముందు నిలబడేటువంటి అలంకరణ ఏమిటంటే దీన వస్త్రము. ఈ దీన వస్త్రాన్ని మన శరీరాలకి అలంకరణగా ఉండాలి. సొలొమోను గురించి రాయబడినటువంటి మాట ఏమని రాయబడ్డదంటే, పరస్త్రీలైనటువంటి తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను అని రాయబడ్డది. చేసినటువంటి పని ఏంటంటే, అన్య జనాంగంలో ఉన్నటువంటి స్త్రీలను వివాహం చేసుకొని వాళ్ళని మెప్పించటం కోసం వారి దేవతల దేవుళ్ళ గుడులను కట్టిస్తాడు. ఈయన దేవుడు, ఈయన దైవము వెనకపోయింది. పరస్త్రీలు అంటే తన ప్రజలు కాని వారిలో నుంచి ఇతర జనాంగంలో ఉన్న వారిని వివాహం చేసుకోవటం వల్ల ఆ పరిస్థితి దాపురించింది. సొలొమోను సరే చేసుకుంటే చేసుకున్నాడు. వాళ్ళ మెప్పు కోసం ఏం చేసినంటే, వారికి ఇష్టమైనటువంటి దేవుళ్ళు ఉంటారు కదా, సొలొమోను భార్య యొక్క దేవుళ్ళకి గుడులు కట్టించడం మొదలుపెట్టి సొలొమోను ఉనికికి కారణమైనటువంటి ఆయన ప్రాణాత్మ దేహము నిలబడటానికి కారకుడైనటువంటి ఆకాశమందున్న దేవుణ్ణి విడిచిపెట్టిండు. మనుషుల ముందు మెప్పు కోసం చూస్తే పతనం అనేది మన నీడలాగా మనల్ని వెంటాడుతుంది. గుర్తుపెట్టుకోండి సహోదరులందరికీ, సిస్టర్స్ అందరికీ చెప్తా ఉన్నా, ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేసేటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు దీన వస్త్రము అనేటువంటి అలంకరణని దేవుని ముందు కలిగి ఉండండి. రేపో మాపో ఎగిరిపోయే మనిషి గురించి మిమ్మల్ని మీరు దేవుని ముందు తక్కువ చేసుకొని మీ ఉనికికి ప్రమాదం తెచ్చుకొని వారి మెప్పు కోసం మిమ్మల్ని నిలువున కాల్చేసుకోవద్దు. ఈ రోజున దేవుని వాగ్దానం ఏమిటంటే, మన వాక్య ధ్యానము మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. మనకి ఈరోజు దేవుడు చూపించిన వాక్యమును మాత్రమే ఈ వచనంలో నుంచి నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నా. మీరందరూ బ్రదర్సు, సిస్టర్స్, ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించి మిమ్మల్ని అలంకరించుకోండి. ఏం చేస్తారంటే, దేవుని ముందు మిమ్మల్ని మీరు అలంకరణ అనేది ఎలాగుండాలంటే గట్టిగా స్థిరపడేటట్లుగా ఆ అలంకరణ ఉండాలి. మీరు స్థిరంగా నాటపడాలి దేవుని ముందు.
మనుషుల యొక్క మెప్పును కోరి వాళ్ళను మెప్పించటం కోసం దేవుని ముందు మిమ్మల్ని మీరు అసహ్యంగా చేసుకోవద్దు. మనకు కావాల్సింది ఎప్పటికీ శాసించే దేవుడు. ఏడు పెట్టి చూపిస్తా ఉన్నా, ఇది నా సమయం కాబట్టి చూపిస్తా ఉన్నా. ఈ సమయం దాటిపోతే దీంట్లో జీవం అనేది ఉండదు. ఈ వేలు చూపించేటువంటి ఆ పరిస్థితి ఉండదు. కానీ ఒకనొక దేవుడు ఉన్నాడు. ఆయన శాసించగలడు. ఎప్పుడు శాసిస్తాడు ఆయన. ఆ శాసించేటువంటి దేవునిని మీ జీవితాల్లో నిలుపుకోండి. దీన వస్త్రం ఎలాగుండాలంటే దేవునిని మెప్పించేటట్టు ఉండాలి. సొలొమోను ఏం చేసిందంటే ఆయన ఉనికికి ఆధారముగా ఉన్న దేవునిని రాయబడి ఉన్నది. దేవుని సొలొమోను గురించి రాయబడి ఉన్నది. కామాతురత కలవాడై, అంటే ఆ మనుషుని యొక్క ఆ కోరికలు అనేవి, శారీరక కోరికలు అనేవి ఎగిరిపడతా ఉన్నాయి, ఎగిసిపడతా ఉన్నాయి. అంతగా శారీరక కోరికలని కలిగి తన జనులలో ఉన్నటువంటి వారినే కాక ఇతర జనాంగంలో ఉన్న వారిని మోహించి, అంటే వారి మీద ఇష్టం పెంచుకొని పెళ్లి చేసుకోవటమే కాదు, సరే పెళ్ళే కదా చేసుకుంటే చేసుకున్నాడు. అప్పుడు బహుభార్యత్వం ఉండేది కదా. ఒక్కొక్కరు 4-5 పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు కామన్. ఆ రోజు ఈరోజు ఒక్క పెళ్ళి కామను. ఇప్పుడు పెళ్ళి అనేది కామను, అది కూడా ఒకటే కామను. ఇప్పుడు అలాగా ఇది కామను, అప్పుడు అలాగా బహుభార్యత్వం, అంటే ఒకరికి అనేక మంది భార్యలు. నార్మల్, అది సాధారణం. అట్లా జరిగిపోయింది. సరే చేసుకుంటే చేసుకున్నా, ఉంచుకొని లేకపోతే ఇంకొక రకంగా తప్పుడు పని అయితే కాదు, పెళ్ళే కదా పోనీ అని దేవుడు ఊరుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ యొక్క హృదయాలని సంతోషపెట్టడం కోసం వాళ్ళ దేవుళ్ళకి గుడులు కట్టి వాళ్ళ హృదయాలని సంతోషపెడతా ఉన్నాడు. మీకోసం తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ స్త్రీలు దేవుళ్ళని విడిచిపెట్టలేరా? భర్త సర్వస్వం అనుకుంటే భర్త దేవుడు కూడా ఆమెకి దేవుడిగా కనపడాలి. తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ పర స్త్రీలు వాళ్ళ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేకపోయారు. ఇటుపక్క ఈ సొలొమోను కూడా వివేచన అనేది కోల్పోతా ఉన్నాడు. ఆలోచన చేయండి. మీకు ఇది అవసరం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ 2025 సంవత్సరము ఈ జనవరి మాసంలో ఇప్పుడు మీకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, మీరు ఒక పని మీద, అంటే మీకు ఒక మార్గము, ఒక జీవితం అనేది ఉంది. ఈ జీవితంలో ఒక గురి అనేది ఉంది. పోతా ఉన్నారు. ఈ గుడిలో పోతా ఉన్నప్పుడు దేవునికి అయిష్టతను తీసుకుని వచ్చేటువంటివి ఎన్నో ఎదురుపడతా ఉంటాయి. ఎదురుపడినప్పుడు వాటిని అవాయిడ్ చేయాలి, అంటే వాటిని పక్కకు నెట్టేసేయాలి. లేకపోతే మన ప్రాణానికి అపాయాన్ని తీసుకొస్తుంది. సొలొమోనుకు లాగా దేవుడు ఒకటే మాట, నిన్న నేడు రేపు, ఆయన ఒకటే రీతిగా ఉంటాడు. మాట మార్చాడు దేవుడు, ఒకటే రీతిగా ఉంటాడు. ఆ మాట మార్చని దేవుడు సొలొమోనుతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సొలొమోనుతో చెప్తున్న మాట, ఈరోజు సొలొమోను ఎలాగ నా ముందు నుంచొని ఉన్నాడో, ఈరోజు
ఆ లేఖనం రాయబడినటువంటి ఆ రోజున, అంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ రోజున సొలొమోను ఎంత యథార్థంగా నిలబడి ఉన్నాడో, ఆ నిలబడినటువంటి ఆ యథార్థతను దేవుడు చూసి ఆ మనుషుని హృదయాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇప్పుడు నా ముందు నువ్వు నిలబడ్డావు కదా సొలొమోను, ఇలాగనే నువ్వు మీదటికి నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలని కట్టడలని అనుసరించిన ఎడల, బాగా గమనించాల, నీవు ఇప్పుడున్నటువంటి ఇదే హృదయాన్ని రేపటి దినమున కలిగిన ఎడల నీకు రావాల్సినటువంటి మేలు, ఆ దేవుని క్షేమము, ఆ ఆశీర్వాదము రాకుండా పోదు. దేవుని ఆ మేలు అనేది నీ జీవితంలో కనబడకుండా పోదు అని దేవుడు చెప్తాడు. మనకి కూడా ఈ 2025 సంవత్సరము ఈ జనవరి మాసంలో ఒకనొక దేవుని భారమును మోసుకుంటూ పోతా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఆటంకాలు సొలొమోనుకి దేవుడు చెప్పినప్పుడు, నేను ఇప్పటి వరకు నెమ్మదిగానే ఉన్నా, ఇక మీదటి కూడా ఉరుకులు పరుగులు పెట్టి అటు ఇటు పరిగెత్తను అని అదే ఆలోచన మీద ఉన్నాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఉరుకులు పరుగులు ఎలాగంటే అనుకున్న దానికంటే పరుగులు పెడతా ఉన్నాడు. మన పరిస్థితులు కూడా ఇప్పుడు నెమ్మదిగా ఉండొచ్చు. రేపటి దినమున ఆ ఉరుకుల పరుగుల జీవితంలోనికి పోతే జీవితం అనేది చేయి దాటిపోతుంది. కనుకనే ఆలోచన చేయాలి, మనం వెళ్ళేటువంటి మార్గము సరి అయింది. ఈ సరి అయినటువంటి మార్గంలో మన ముందు ఉంచబడినటువంటి ఆ గమ్యాన్ని వైపే చూసుకుంటూ పోవాలి. దీన వస్త్రమును ధరించి, వాడెవడో వాగుతా ఉన్నాడని, వాడెవడో అరుస్తా ఉన్నాడని గొంతు దించుకొని వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము లేదు. అంతే. ఒకవేళ మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని హృదయంలో పెట్టుకొని నిందలు వేస్తూ ఉంటే, నిందలు మోపుతా ఉంటే, నిందలు అనేవి మీ మీదనే పడతా ఉంటే నోరు తెరవద్దు. మనం పోయేటువంటి ఆ గమ్యము తొలగొచ్చేమో. సొలొమోనుకి తొలగిపోయింది కదా, అంతా పోగొట్టుకున్నాడు. దేవుని ముందు దీన వస్త్రము ధరించి దేవుని ముందు సరి అయినటువంటి అలంకరణ చేత నిలబడాల్సింది పోయి అసహించుకునే స్థితిలో నిలబడ్డాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డది. దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట, అప్పటికి సొలొమోను దేవుని ముందు నిలబడి ఉన్న హృదయ స్థితిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట, మరియు నేటి దినమున చేయుచున్నట్టు అతడు ధైర్యాన్ని వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. అనుసరించినట్లయితేనే దేవుని ముందు దీన వస్త్రము, అంగీకార యోగ్యమైనటువంటి జీవితము, దేవుని ముందు మెచ్చుకునే విధంగా, దేవుని ముందు బ్యూటిఫుల్ గా కనపడాలి. కొన్ని వస్త్రాలు ధరించుకుంటారు ఎందుకంటే మెప్పించడానికి, మేకప్ వేసుకుంటారు మెప్పించడానికి ఎదుటి మనుషుల్ని. దేవుణ్ణి మెప్పించటం కోసము మనం ఏం చేయాలంటే, మన ముందు ఉన్నటువంటి ఆ గమ్యస్థానం ఏదైతే ఉందో అటుగా వెళ్ళేటప్పుడు ఎదురయ్యేటువంటి మనుషుల యొక్క సమస్త క్రియలని కూడా అవాయిడ్ చేసేయాల, పక్కకు పెట్టేసేయాల. వాళ్ళని మెప్పించవద్దు. మెప్పించినట్లయితే మనము ప్రమాదంలో పడతాం. సొలొమోను లాగా దేవుడు చెప్తా ఉన్నాడు సొలొమోనుకి, దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడి మాట చెప్తున్నప్పుడు ఎంత
యోగ్యంగా ఉండాలి. సొలొమోను ఎంతటి దేవునికి అందంగా కనపడి ఉంటూ ఉంటాడు. చూడటానికి మేకప్ కొట్టుకుంటే ఎట్లా ఉంటారు, అట్లాగా చూడటానికి మంచిగా బాగా మనిషి కనపడతా ఏమున్నాడు అని అంతగా కనపడతా ఉండడు. కనుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, నేటి దినమున ఉన్నట్లుగా మీదటికి నీవు నా న్యాయ విధులను అనుసరించిన ఎడల, నా ఆజ్ఞలను అనుసరించిన ఎడల నీ రాజ్యము నిత్యము స్థిరమవుతుంది. అంటే ఎప్పటికీ నువ్వు స్థిరంగా నాటబడతావు అని దేవుని చేత చెప్పించుకొని దేవుని చేత వాగ్దానం పొందుకున్న సమయంలో ఎంతటి చూడటానికి మంచిగా కనపడినటువంటి ఈ సొలొమోను, చూడటానికి ఎంతో అందంగా కనిపించినటువంటి సొలొమోను అటు తర్వాత ఈ కనిపించినటువంటి వాళ్ళ యొక్క హృదయాన్ని వారిని మెప్పించటం కోసం దేవునికి అసహించుకునే స్థితిలో నిలబడ్డాడు. దేవునికి అసహ్యంగా కనపడతా ఉండవు. ఈ స్థితిని మనం కలిగి ఉండొద్దు. దేవుని వాగ్దానం చెప్తా ఉన్నది, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన వస్త్రము ధరించుకొని అలంకరించుకోండి. మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తా ఉన్నది. 1 పేతురు 5:5 మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. మిమ్మల్ని కనుక ఈ దీన వస్త్రము, దేవుడిచ్చినటువంటి ఈ గమ్యస్థానము, ఈ యొక్క మార్గం ఏదైతే ఉన్నదో మీ పాదాలకు, మీ జీవితాలకు అప్పచెప్పినట్లయితే ఈ దీన వస్త్రము దేవుని ముందు, అటు తర్వాత మనుషుల ముందు ఎంత మంచిగా ఉన్నది జీవితం, ఎంత మంచిగా ఉన్నాడు మనుషుడు, ఏ విధమైనటువంటి లోపం లేనటువంటి జీవితం, ఇది బాగోలేదే అని చెప్పడానికి లేదు. మేకప్ ఉంటే ఎవరు కూడా ఇది బాగోలే అది బాగోలే అని చెప్పని అంటారు. మేకప్ లేకపోతేనే అంటారు. అలంకరించుకోండి. ఈ దీన వస్త్రమును, దేవుడిచ్చినటువంటి ఈ ధన్యకరమైన జీవితాన్ని దేవుని ముందు ఒక అలంకరణంగా మార్చుకోండి. దేవుడు దీవిస్తాడు. వారి మెప్పు కోసం సొలొమోను ఎలాగైతే నిండా మునిగిండో వారి మెప్పు కోసం, అలాగనే మన ఎదుటిన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుటిన్నటువంటి మనలను దూషించేటువంటి క్రైస్తవ్యానికి విరోధముగా ఉన్నటువంటి వారి మెప్పు కోసం మనము నిలబడితే మన మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఆ వాగ్దానాలు తప్పిపోతాయి. సొలొమోనుకి చెప్పినప్పుడు ఆ వాగ్దానము దేవుడు ఎంత హృదయానందంతో చెప్పుంటాడు. నేటి దినమునున్నట్లు నువ్వు ఉంటే నీ రాజ్యం స్థిరమవుతుంది. కానీ తర్వాత లేడు. ఆ ముందు వచ్చే పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు, కానీ అలంకరణ కలిగి ఉంటాం. ఎదుటి వాళ్ళని మెప్పించే అలంకరణ కాదు, దేవుడిని మెప్పించే అలంకరణ. అటువంటి ధన్యతని దేవుడు మనకు అనుగ్రహించును కాక ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయ్యున్న తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ, అయ్యా, దీన వస్త్రమును ధరించుకొని నీ మార్గమునందు నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, విధులను చేపట్టి మా గమ్యము వైపు నడుచుచు ఉండగా కనిపించేటువంటి వారికి విలువ ఇవ్వక, ఆకాశమందున్నటువంటి నువ్విచ్చినటువంటి ధర్మశాస్త్రమునకు, నువ్విచ్చినటువంటి పవిత్రమైన వాక్యమునకు మేము లోబడి నీ వాక్యము చేత మమ్మల్ని అలంకరించుకొని ఈ లోకమందు తండ్రి అంగీకారయోగ్యమైనటువంటి ఒక గొప్ప స్థితిని మేము నీ ఎదుట సంపాదించినట్లు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని గొప్ప గొప్ప దైవజనులు
వారి జీవితాలలో తోట్రుపడి ఉండగా అంతటి స్థితిని మేమైతే కలిగి లేము, కానీ మా బలహీనతల యందు మీ కృపను చూపించి, నీ గొప్ప కృపను బట్టి మమ్మను మీ సన్నిధిలో నిలవచ్చామని, నీకు అంగీకార యోగ్యమైనటువంటి అలంకరణ మా జీవితాలకు, మా ఆత్మలకు మీరు అనుగ్రహించమని, మీరే నడిపించి కృపను మాకు అనుగ్రహించమని, మీకు మహిమను తెచ్చుకొనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.